కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రైతు రుణమాఫీ ప్రధాన అజెండాగా కేబినెట్ భేటీ కానుంది. విధి విధానాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్. మరోవైపు రైతు రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ రూపొందించే అవకాశం ఉంది. తెలంగాణ రైతు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ కు పచ్చ జెండా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ ఎజెండాలో రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వ అధికారిక చిహ్నం, విభజన అంశాల్లో 9, 10 షెడ్యూల్ కి సంబంధించిన ఆస్తుల్లాంటి అంశాలున్నాయి. మొత్తం 3 దశల్లో రుణమాఫీ చేయాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ కేబినెట్ లో చర్చించి ఆమోద ముద్ర వేయనుంది. మొదటి దశలో 1 లక్ష రూపాయలలోపు రుణాలు, రెండో దశలో 1.5 లక్షల రూపాయలలోపు ఉన్న రుణాలను, మూడో దశలో 2 లక్షల రూపాయల వరకున్న రుణాలను మాఫీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక రైతు భరోసా పైన మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. రైతు భరోసా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై పునఃసమీక్షించాలని డిసైడ్ అయిన ప్రభుత్వం దీనిపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి సంబంధించిన అంశంతో పాటు ఏపీ, తెలంగాణ ఉద్యోగుల అంశాలపైన మంత్రివర్గంలో చర్చించనున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లలో కమిషన్ల విచారణ కాలపరిమితి పెంపుపైన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం మరమ్మతులకు సంబంధించి ఎన్డీఎస్ఏ నివేదికపై చర్చించి మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో అమలు చేయబోతున్న పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల సమీకరణ అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రైతు రుణమాఫీపై మంత్రివర్గంలో కీలక నిర్ణయాలుంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు సంక్షేమం కోసం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. వ్యవసాయాన్ని పండగ చేయబోతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే ఈరోజు మంత్రివర్గంలో రైతులకు సంబంధించి రుణమాఫీ విషయంలో మిగతా రైతు సంక్షేమం కోసం వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ అని ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి అండగా నిలబడడానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ముందుకు వచ్చిండ్రు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి సలహాలు, సూచనలు, వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది.